నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ బాధ్యతలు. కార్యక్రమానికి హాజరైన మోదీ, నడ్డా, కేంద్ర మంత్రులు. వివేక హత్య కేసులో ఎవరిని విచారించాలో స్పష్టంగా తెలపండి. సీబీఐ చెప్తే పరిగణలోకి తీసుకుంటామన్న సుప్రీంకోర్టు. ఏపీలో 40 సంస్థల ఏర్పాటుకు తోడ్పాటు అందిస్తామన్న యూఏఈ. ఉపాధి అవకాశాలు మెరుగవుతాయన్న సీఎం చంద్రబాబు. శబరిమల ఆలయ బంగారు తాపడాల చోరీ కేసులో ఈడీ దూకుడు. మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద 3 రాష్ట్రాల్లో ఏకకాల సోదాలు. గ్రీన్లాండ్కు అమెరికా యుద్ధ విమానం తరలింపు. త్వరలోనే పిటుపిక్ స్పేస్ బేస్కు చేరుకుంటుందన్న సైన్యం. వివేక హత్య కేసులో ఎవరిని కస్టడీలో విచారించాలనుకుంటున్నారో సీబీఐ చెప్తే ఆ విషయాన్ని పరిగణలోకి తీసుకుంటామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఏ అంశాలపై తదుపరి విచారణ అవసరమో స్పష్టంగా చెప్పాలని సీబీఐని కోరింది. వివేక హత్య కేసులో 2 నిందితుల పాత్రపై మాత్రమే తదుపరి విచారణకు అనుమతి ఇస్తూ గతంలో హైదరాబాద్లోని సీబీఐ కోర్టు ఇచ్చిన ఆదేశాలను సునీత సుప్రీంలో సవాలు చేశారు. సీబీఐ కోర్టు తమ విజ్ఞాపనల్ని పూర్తి స్థాయిలో పరిగణలోకి తీసుకోకుండా పాక్షికంగా మాత్రమే విచారణకు ఆదేశాలిచ్చిందని సునీత తన పిటిషన్లో పేర్కొన్నారు. సునీత పిటిషన్పై జస్టిస్ ఎంఎం సుందరేష్ ధర్మాసనం విచారణ జరిపింది. ఈ సందర్భంగా సీబీఐ కోర్టు ఉత్తర్వులోనే కొనసాగించాలన్న నిందితుల తరపు న్యాయవాదుల విజ్ఞప్తిని ధర్మాసనం తోసిపుచ్చింది. ఈ కేసులో తదుపరి దర్యాప్తు అవసరముందా లేదా, ఉంటే ఎవరెవరిని విచారించాలో స్పష్టంగా చెప్పాలని సీబీఐని ఆదేశించింది. సీబీఐ నివేదిక ఆధారంగా తదుపరి ఉత్తర్వులు ఇస్తామంటూ విచారణను వచ్చే నెల 5కు వాయిదా వేసింది. ఆంధ్రప్రదేశ్ ఫుడ్ ప్రాసెసింగ్ రంగంతో కలిసి యూఏఈ, దుబాయ్ ఫుడ్ క్లస్టర్ పనిచేసేందుకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఆర్థిక పర్యాటక శాఖ మంత్రి అల్ మారీ అంగీకారం తెలిపారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సుకు దావోస్లో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు తొలి రోజు అల్ మారీతో సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో ఆంధ్రప్రదేశ్, యూఏఈ మధ్య ఆర్థిక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడంపై చర్చ జరిగింది. యూఏఈకి చెందిన సుమారు 40 సంస్థలు ఏపీలో ఏర్పాటు చేసేలా తోడ్పాటు అందిస్తామని మార్రీ తెలిపారు. ఆహార భద్రత, లాజిస్టిక్స్, పోర్ట్ ఆధారిత పరిశ్రమలు, పునరుత్పాదక శక్తి, పట్టణాభివృద్ధి, పర్యాటకం, మౌలిక వసతుల రంగాల్లో పెట్టుబడుల అవకాశాలను అల్మారీకి ముఖ్యమంత్రి చంద్రబాబు వివరించారు. యూఏఈకి చెందిన షరాఫ్ గ్రూప్ ఆంధ్రప్రదేశ్లో మల్టీ మోడల్ లాజిస్టిక్స్ పార్క్ ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనపై చర్చ జరిగింది. యూఏఈతో వ్యూహాత్మక భాగస్వామ్యం ద్వారా ఏపీలో పరిశ్రమలు, ఉపాధి అవకాశాలు, ఎగుమతులు మరింత వేగంగా పెరుగుతాయని ముఖ్యమంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ అక్రమ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి బీఆర్ఎస్ నాయకుడు హరీష్ రావు సిట్ విచారణకు హాజరయ్యారు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో హరీష్ రావు విచారణ జరుగుతోంది. ఫోన్ అక్రమ ట్యాపింగ్ కేసులో గతంలో అరెస్ట్ అయిన ఐబీ అధికారుల వాంగ్మూలాల ఆధారంగా హరీష్ రావును జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఏసీపీ వెంకటగిరి, ఎస్పీ రవీందర్ రెడ్డి విచారిస్తున్నారు. హరీష్ రావు వెంట న్యాయవాదులను సిట్ అధికారులు అనుమతించలేదు. హరీష్ రావు సిట్ విచారణ నేపథ్యంలో జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ వద్ద పోలీసులు భారీగా మోహరించారు. ఈ క్రమంలో పీఎస్ వద్దకు బీఆర్ఎస్ శ్రేణులు భారీగా చేరుకున్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అవినీతిని బయటపెడుతున్నందుకే సిట్ విచారణ పేరుతో నోటీసులు పంపారని మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. హామీలు, అవినీతి గురించి ప్రశ్నిస్తున్నందుకే దృష్టి మళ్లింపు రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. నిన్న రేవంత్ రెడ్డి బావమరిది భాగోతాన్ని పొద్దున్నే బయట పెడితే సాయంత్రానికి రేవంత్ రెడ్డి గారు నాకు నోటీస్ పంపారు. నిన్న రాత్రి 9ంటికి నోటీస్ ఇచ్చి ఉదయాన్నే 11 గంటలకు రమ్మన్నారు. నేను హైదరాబాద్లో లేను, అయినా కూడా రాత్రే హైదరాబాద్ చేరుకొని ఈరోజు వాళ్ళు ఇచ్చిన నోటీస్ మీద మేము హాజరు కావాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. ఎందుకంటే మాకు చట్టాన్ని గౌరవిస్తాం, న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉంది, తప్పకుండా వెళ్తాం. మేము ఏ తప్పు కూడా చేయలేదు, అందువల్ల భయపడము. ఈ రేవంత్ రెడ్డి తాటాకు చప్పుళ్లకు బెదిరే ప్రశ్నే ఉత్పన్నం కాదు. రాబోయేటువంటి మున్సిపల్ ఎన్నికల ముందు వీళ్ళ అవినీతి బయటపడుతుందని
వీళ్ళ అవినీతి బట్టబయలైతుందని ఒక డైవర్షన్ టాక్టిక్స్కు ఇవాళ రేవంత్ రెడ్డి గారు మాకు నోటీస్ ఇచ్చారు. సరే, ఈ నోటీసులు మాకు కొత్త కాదు. ఆ గత సమైక్య వాళ్ళనే అనేక సార్లు మమ్మల్ని అరెస్ట్ చేశారు, అనేక వందల కేసులు పెట్టినారు. ఆ రోజే మేము భయపడలేదు. ఇవాళ నువ్వు ఎందుకు నోటీస్ ఇచ్చినావు నాకు? మేము ఏమడిగినాం? నీ 6 గ్యారెంటీల సంగతి ఏంది అని అడిగినాం. నీ యొక్క అక్రమాలు, నీ బొగ్గు కుంభకోణము, నీ పవర్ కుంభకోణము, నీ హిల్ టీపీ ఇండస్ట్రీస్ కుంభకోణము, నీ భూ కుంభకోణాలు అసెంబ్లీ వేదికగా, ప్రజా వేదికగా ఎప్పటికప్పుడు నిన్ను ప్రశ్నిస్తా ఉన్నాం. నువ్వు ఎన్నికలకు ఈ డ్రామాలు ఆడుతుంటావు. పంచాయతీ ఎన్నికల ముందు అప్పుడేమో మా కేటీఆర్ గారికి నోటీస్ ఇస్తావు. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలకు రేపో మాపో నోటిఫికేషన్ వస్తుంది కనుక మాకు నోటీస్ ఇస్తా ఉన్నావు. మొన్న పంచాయతీ ఎన్నికల ముందేమో రైతు బంద్ వేసినావు. ఇప్పుడు యాసంగి పంటకు ఎందుకు రైతు బంద్ వేస్తలేవు? పంచాయతీ ఎన్నికలు లేవు. కేసీఆర్ గారు ఎప్పుడైనా డిసెంబర్ నుంచే రైతు బంద్ స్టార్ట్ చేసిండు. జనవరి అయిపోయినా రైతు బంద్ పట్టలేదు. కూటమి ప్రభుత్వం ఆర్యవైశ్యులకు తగిన ప్రాధాన్యత ఇస్తోందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ వాసవి కన్యకా పరమేశ్వరి ఆత్మార్పణ దినోత్సవాన్ని రాష్ట్ర పండుగగా గుర్తించిన నేపథ్యంలో అమ్మవారికి మంత్రి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఆలయానికి చేరుకున్న మంత్రి నిమ్మల, ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ, ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ డూండి రాకేష్కు ఆలయ మర్యాదలతో వేద పండితులు స్వాగతం పలికారు. అమ్మవారి సేవలో పాల్గొనడం పూర్వజన్మ సుకృతమని, త్యాగం, సత్యం, ధర్మానికి ప్రతీకగా వాసవి మాత నిలుస్తారని మంత్రి నిమ్మల అన్నారు. పెనుగొండ క్షేత్రంలో నిర్వహిస్తున్న సామూహిక యాగంలో మంత్రి పాల్గొన్నారు. పవిత్రమైనటువంటి మన పెనుగొండ పుణ్యక్షేత్రమున ధర్మం కోసం ప్రాణాలను అర్పించినటువంటి మహోన్నత త్యాగమూర్తి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆత్మార్పణ దినం కార్యక్రమంలో అందరం కూడా భాగం పంచుకోవడం మా పూర్వజన్మ సుకృతంగా ముందుగా మేము భావిస్తూ, ఆర్యవైశ్యుల సమాజం అన్నా కూడా చంద్రబాబు నాయుడు గారి గౌరవ ముఖ్యమంత్రి గారికి, తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వానికి ఒక చిత్తశుద్ధి. పెనుగొండకు వాసవి పెనుగొండ అని పేరు మార్చుతూ మరి యొక్క ప్రభుత్వం జీవోను విడుదల చేయడం కానీ, అదేవిధంగా శ్రీ వాసవి మరి కన్యకా పరమేశ్వరి యొక్క ఆత్మార్పణ దినంను ప్రభుత్వ కార్యక్రమంగా, ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహిస్తూ ఉంది అని అంటే మరి ఈరోజు ఆ వాసవి మాత యొక్క ఆత్మార్పణ దినంకు ఈ ప్రభుత్వం కృషి అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, విశాఖ నుంచి గుంటూరు వెళ్లే సింహాద్రి ఎక్స్ప్రెస్ లో సాంకేతిక లోపం తలెత్తింది. బ్రేక్ పట్టేయడంతో C1 జనరల్ బోగీల మధ్య చక్రాల నుంచి పొగలు వచ్చాయి. దీంతో విశాఖ జిల్లా గుల్లిపాడు వద్ద 20 నిమిషాల పాటు రైలును నిలిపివేశారు. అనంతరం రైలు బయలుదేరగా మళ్లీ పొగలు రావడంతో ప్రయాణికులు గమనించి చైన్ లాగారు. దీంతో కాకినాడ జిల్లా తుని మండలం హంసవరం వద్ద సుమారు 2 గంటలు రైలు నిలిచింది. రైల్వే సిబ్బంది మరమ్మతులు చేసిన తర్వాత బయలుదేరింది. సుమారు 2 గంటలు రైలు ఆలస్యంగా నడుస్తోంది. కర్నూలు జిల్లా పత్తికొండలోని ఓ దుకాణంలో అగ్ని ప్రమాదం జరిగింది. సమీపంలో ఉన్న మరో 4 షాపులకు మంటలు వ్యాపించాయి. సమాచారం అందడంతో ఘటనా స్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. ప్రమాదం కారణంగా భారీగా నష్టం వాటిల్లినట్లు దుకాణదారులు చెబుతున్నారు. ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమా లేక ఎవరైనా నిప్పు పెట్టారా అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మహారాష్ట్ర ఠానే శివారు ప్రాంతంలో అంతరాష్ట్ర డ్రగ్స్ రాకెట్ గుట్టును పోలీసులు రట్టు చేశారు. ఈ ముఠాకు సంబంధించి 5గురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు 27.21 కోట్ల విలువైన 13.6 కిలోల మెఫెడ్రోన్ను స్వాధీనం చేసుకున్నారు. యాంటీ నార్కోటిక్స్ యూనిట్ ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు తనిఖీలు చేయగా ముమ్రా ప్రాంతంలోని ఓ ఆసుపత్రి వద్ద సయ్యద్ అనే నిందితుడి నుంచి 23.5 గ్రాముల మెఫెడ్రోన్ స్వాధీనం చేసుకున్నారు. అతడిచ్చిన సమాచారంపై మధ్యప్రదేశ్కు చెందిన అమర్ సింగ్ గుజ్జర్, కైలాష్ బలాయ్ అనే పెడ్లర్లను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 7.30 కోట్లు విలువ చేసే 3.51 కిలోల మెఫెడ్రోన్ స్వాధీనం చేసుకున్నారు. 3గురిని కలిపి విచారించగా మధ్యప్రదేశ్కు చెందిన మనోహర్ లాల్, రియాజ్ అలియాస్ రాజు డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు తేల్చారు. ఈ మేరకు ప్రత్యేక బృందం మధ్యప్రదేశ్కు వెళ్లి ఆ 2ని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 19.91 కోట్ల విలువ చేసే 9.95 కిలోల మెఫెడ్రోన్ స్వాధీనం చేసుకున్నారు. 5గురిపై NDPS చట్టం కింద కేసులు నమోదు చేశారు.
దుష్ప్రవర్తన ఆల్ ఇండియా సర్వీస్ నిబంధనలను ఉల్లంఘించారంటూ డీజీపీ స్థాయి అధికారి కె రామచంద్రరావును కర్ణాటక ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ప్రభుత్వ ఉద్యోగిగా రామచంద్రరావు నిబంధనలు ఉల్లంఘించారని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఆయన ప్రవర్తన పరిపాలనా యంత్రాంగానికి ఇబ్బందిగా మారిందని, అందుకే సస్పెండ్ చేస్తున్నట్లు తెలిపింది. సస్పెన్షన్ సమయంలో అనుమతి లేకుండా హెడ్ క్వార్టర్స్ను విడిచి వెళ్లరాదని రామచంద్రరావును కర్ణాటక ప్రభుత్వం ఆదేశించింది. విచారణ తర్వాత రామచంద్రరావుపై తదుపరి చర్యలు తీసుకుంటామని కర్ణాటక హోంమంత్రి పరమేశ్వర తెలిపారు. రామచంద్రరావు తప్పు చేసినట్లు విచారణలో తేలితే డిస్మిస్ చేస్తామని చెప్పారు. తన కార్యాలయంలో పలువురు మహిళలతో రామచంద్రరావు అత్యంత సన్నిహితంగా మెలిగిన వీడియోలు కలకలం రేపాయి. ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించిన కర్ణాటక సీఎం సిద్ధరామయ్య రామచంద్రరావుపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని డీజీపీని ఆదేశించారు. అటు ఎవరో కుట్ర పన్ని ఏఐతో ఆ వీడియోలు తయారు చేశారని రామచంద్రరావు ఆరోపించారు. శబరిమల ఆలయ బంగారు తాపడాల చోరీ కేసులో ఈడీ దూకుడు పెంచింది. ఈ కేసు విచారణలో భాగంగా కేరళ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లోని 21 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు చేపట్టింది. మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద బెంగళూరుకు చెందిన ప్రధాన నిందితుడు ఉన్నికృష్ణన్తో పాటు ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు మాజీ అధ్యక్షుడు పద్మాకుమార్ నివాసాల్లో అధికారులు సోదాలు చేస్తున్నారు. వారి సన్నిహితులకు సంబంధించిన ఇళ్లల్లోనూ సోదాలు జరుపుతున్నారు. శబరిమల ఆలయంలో విగ్రహాలకు చేపట్టిన బంగారు తాపడాలను రాగి తాపడాలుగా ఆలయ రికార్డుల్లో చూపించారని ఈడీ అధికారులు తెలిపారు. బంగారు తాపడాలను ప్రధాన నిందితుడు ఉన్నికృష్ణన్ తీసుకెళ్లి చెన్నైలోని ఓ సంస్థకు అప్పగించాడని వెల్లడించారు. చెన్నై, కర్ణాటకలోని రహస్య ప్రాంతాల్లో రసాయన ప్రక్రియల ద్వారా నిందితులు బంగారాన్ని వెలికి తీశారని చెప్పారు. బంగారం విక్రయం ద్వారా వచ్చిన సొమ్మును నిందితులు వివిధ మార్గాల్లో అందుకున్నారని, వాటి మూలాలు కనుగొనే పనిలో ఉన్నామని ఈడీ అధికారులు వెల్లడించారు. మరోవైపు ఇదే కేసుపై కేరళ హైకోర్టు పర్యవేక్షణలో సిట్ దర్యాప్తు కూడా కొనసాగుతోంది. కేరళలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శబరిమల ఆలయాన్ని ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు అధికారులు మూసివేశారు. 2 నెలలకు పైగా సాగిన మండల మకర విలక్ తీర్థయాత్ర కాలం ప్రశాంతంగా ముగిసినట్లు అధికారులు తెలిపారు. ఈ క్రమంలో ఆచారం ప్రకారం పందలం రాజ ప్రతినిధి పునర్ధం నల్ నారాయణ వర్మ అయ్యప్పను దర్శించుకున్న తర్వాత ఉదయం 6:45 సమయంలో గర్భగుడి ద్వారాలను మూసివేశారు. అంతకుముందు తూర్పు మండపంలో గణపతి హోమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించి తిరువాభరణాల ఊరేగింపు యాత్ర ప్రారంభించారు. 23వ తేదీన ఆ పవిత్ర ఆభరణాలు పందలం స్టంబికల్ ప్యాలెస్కు చేరుకొనున్నాయి. ఆలయ ప్రధాన పూజారి ఇడి ప్రసాదన మూర్తి అయ్యప్పకు విభూతి అభిషేకం నిర్వహించి రుద్రాక్షమాలను అలంకరించి చేతిలో యోగదండాన్ని ఉంచారు. హరిహరాసనం పఠించాక గర్భగుడిని మూసివేశారు. ఆ తాళాలను పందలం రాజప్రతినిధికి అప్పగించగా ఆయన వాటిని శబరిమల పరిపాలనా అధికారి ఎస్ శ్రీనివాసన్కు అందజేసి పందలం ప్యాలెస్కు వెళ్లిపోయారు. సంచలనాలు, వివాదాలు, గందరగోళ నిర్ణయాలతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏడాది పాలన పూర్తయింది. అమెరికా ఫస్ట్ నినాదంతో అధికారంలోకి వచ్చిన ట్రంప్ దేశాన్ని ఓ గాడిన పెడతారని భావించారు. అంతర్జాతీయంగా పెద్దన్న పాత్రను సమర్థంగా పోషిస్తారని అంచనాలు వేశారు. కానీ సంవత్సరం గడిచేలోపే సీన్ రివర్స్ అయింది. ట్రంప్ తీసుకున్న అనేక నిర్ణయాలు అమెరికాలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగానూ గందరగోళానికి కారణమయ్యాయి. సరిగ్గా ఏడాది క్రితం 2025 జనవరి 20వ తేదీన రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణం చేశారు డొనాల్డ్ ట్రంప్. అప్పటి నుంచి ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటారో, ఎవరిని ఇబ్బందుల్లోకి నెడతారో తెలియదన్నట్లు వ్యవహరిస్తున్నారు. అధికారంలోకి రాగానే ట్రంప్ చేసిన మొదటి పని శరణార్థులపై కఠిన ఆంక్షలు విధించడం. అమెరికాలో వలసదారులు ఎక్కడున్నారో వెతికి మరీ సొంత దేశాలకు డిపోర్ట్ చేశారు. కనీసం మానవత్వం లేకుండా వలసదారుల చేతులకు సంకెళ్లు వేసి ఎలాంటి వసతులు లేని యుద్ధ విమానాల్లో తరలించారు. ఈ చర్యలను మానవ హక్కుల సంస్థలు తీవ్రంగా ఖండించాయి. అయినా ట్రంప్ ఏమాత్రం పట్టించుకోలేదు. అమెరికా భద్రతే ప్రాధాన్యమంటూ తన నిర్ణయాన్ని సమర్థించుకున్నారు. ఇక అమెరికన్ల ఉద్యోగాల్ని రక్షిస్తామంటూ H-1B వీసా నిబంధనలు కఠినతరం చేశారు. వీసా ఫీజులు భారీగా పెంచారు. అధిక వేతన ప్రమాణాలు, కఠిన అర్హతలు, తక్కువ అనుమతులతో ప్రపంచ దేశాలకు చెందిన వారి అమెరికా కలలను కల్లలు చేశారు. ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం భారతీయ ఐటీ నిపుణులపైన తీవ్ర ప్రభావం చూపింది. అత్యంత వివాదాస్పదమైన ట్రంప్ నిర్ణయాల్లో ఒకటి సుంకాల యుద్ధం. తనకు నచ్చని, తన మాట వినని దేశాలపై
సుంకాల కొరడా ఝుళిపించారు. చైనా, భారత్, కెనడా, మెక్సికోతో పాటు యూరప్ దేశాల ఉత్పత్తులపై విపరీతంగా ట్యాక్సులు వేశారు. భారత్ తమ మిత్రదేశం అంటూనే 50% సుంకాలతో విరుచుకుపడ్డారు. అమెరికా పరిశ్రమలను రక్షించడమే లక్ష్యమంటూ తొలుత టారిఫ్లు విధించారు. అది క్రమంగా తీవ్రమై గ్లోబల్ ట్రేడ్లో ఉద్రిక్తతలకు కారణమైంది. ట్రంప్ నిర్ణయంతో అమెరికా వినియోగదారులపై అదనపు భారం పడింది. ఇక ప్రపంచవ్యాప్తంగా 39 దేశాల పౌరులు అమెరికాలో ప్రవేశించడాన్ని ట్రంప్ నిషేధించారు. 2025 నవంబర్లో ఒక ఆఫ్ఘాన్ పౌరుడు వాషింగ్టన్లో గన్ ఫైర్ చేయడమే ఈ నిర్ణయానికి కారణం. ట్రంప్ నిషేధిత జాబితాలో చాలా వరకు ముస్లిం దేశాలు, అందులోనూ ఆర్థికంగా వెనుకబడినవే ఎక్కువగా ఉన్నాయి. 2026 జనవరి 1 నుంచి ఈ నిర్ణయం అమల్లోకొచ్చింది. విద్యాశాఖను రద్దు చేస్తానని ఎన్నికల వేళ ప్రకటించిన ట్రంప్ చెప్పినట్లుగానే అధికారంలోకి రాగానే ఆ పని చేశారు. 2025 మార్చి 20న ఎగ్జిక్యూటివ్ ఆర్డర్పై సంతకం చేసి ఫెడరల్ విద్యాశాఖ మూసివేతపై అధికారిక ప్రక్రియ ప్రారంభించారు. ఫెడరల్ ప్రభుత్వంపై అనవసర భారం పడకూడదని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. 40 ఏళ్లలో $3 ట్రిలియన్ ఖర్చు చేసినా ఫలితం లేదన్న ట్రంప్ విద్యా వ్యవస్థపై నియంత్రణ రాష్ట్రాల చేతుల్లోనే ఉండాలని వాదిస్తున్నారు. ఈ నిర్ణయం ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు పెనుభారం కానుంది. ఆరోగ్య శాఖను కూడా రద్దు చేయాలని అమెరికా అధ్యక్షుడు నిశ్చయించారు. ఈ మేరకు ఇప్పటికే ఓ ప్రతిపాదన చేశారు. విద్యారంగంలాగే ఆరోగ్య రంగాన్ని రాష్ట్రాలకే అప్పగించాలని, ఫెడరల్ స్థాయిలో ప్రత్యేక శాఖ అవసరం లేదని అంటున్నారు. ఇది ఇంకా ప్రతిపాదన దశలోనే ఉంది. ప్రస్తుతానికి ఆరోగ్య శాఖకు నిధులు తగ్గించే ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ఒబామా కేర్ రద్దు ప్రయత్నాలతో పాటు ఆరోగ్య శాఖను పునర్వ్యవస్థీకరించాలనే ప్రణాళిక మాత్రం త్వరలోనే అమలయ్యే అవకాశం ఉంది. ఐక్యరాజ్య సమితి ఉనికి దెబ్బతీసేలా ట్రంప్ చర్యలు ఉన్నాయి. సమితిపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించడం, నిధులు తగ్గించడం, ప్రపంచ ఆరోగ్య సంస్థ WHOకు ఆర్థిక సాయం తగ్గించే ప్రయత్నాలు చేస్తూ ఉండటం ట్రంప్ వివాదాస్పద నిర్ణయాల్లో మరికొన్ని. భారత్తో వాణిజ్య ఒప్పందాన్ని ఎటూ తేల్చకుండా సాగదీస్తున్న పెద్దన్న మన పొరుగుదేశం పాకిస్తాన్తో మాత్రం స్నేహం చేస్తున్నారు. పహల్గాం దాడితో పర్యాటకుల్ని బలి తీసుకున్న పాకిస్తాన్పై భారత్ ఆపరేషన్ సింధూర్ చేపడితే అది యుద్ధంగా మారకుండా తానే ఆపానంటూ కొన్ని నెలలుగా ప్రకటనలు గుప్పిస్తూనే ఉన్నారు. ఇజ్రాయెల్ గాజా మధ్య సంధి కుదిర్చిన ట్రంప్ రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపడంలో మాత్రం సఫలం కాలేకపోయారు. ఇక అమెరికాలోకి అక్రమంగా కొకైన్ సరఫరా చేస్తున్నారంటూ ఇటీవలే వెనిజువెలా అధ్యక్షుడు మదురో దంపతులను కిడ్నాప్ చేయించడం అంతర్జాతీయంగా పెను సంచలనం సృష్టించింది. వెనిజువెలాలోని చమురు నిల్వల కోసమే మదురోను బంధించారన్న విమర్శలు వచ్చినా ట్రంప్ లెక్క చేయలేదు. అక్కడి చమురు వ్యాపారంలోకి అమెరికా కంపెనీలను అనుమతించాలని మదురో తర్వాత అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన రోడ్రిగ్స్కు అల్టిమేటం జారీ చేశారు. ఇక ఎప్పటినుంచో నోబెల్ శాంతి బహుమతి కోసం ట్రంప్ కలలుగంటున్నారు. అయినా ఆయన ఆశలు నెరవేరలేదు. ట్రంప్ మనసెరిగిన వెనిజువెలా ప్రతిపక్ష నేత మరియా కొరీనా మచాడో తనకు దక్కిన పురస్కారాన్ని ఆయనకు అందించారు. వెనిజువెలాలో శాంతి నెలకొల్పేందుకు ట్రంప్ చేస్తున్న ప్రయత్నాలను స్వాగతిస్తూ నోబెల్ మెడల్ను ఆయనకు అంకితమిచ్చినట్లు మచాడో చెప్పుకొచ్చారు. అణుబాంబుల తయారీకి సిద్ధమవుతోందంటూ గతంలో ఇరాన్పై దాడులు చేయించారు ట్రంప్. ధరల మంటను నిరసిస్తూ ఇటీవల రోడ్డెక్కిన ఇరాన్ ఆందోళనకారులను రచ్చగొట్టారనే అపప్రద మూటగట్టుకున్నారు. ఒకానొక దశలో ఇరాన్పై దాడికి ప్లాన్ చేశారు. అయితే చివరి క్షణంలో వెనక్కి తగ్గారు. ప్రపంచం శాంతియుతంగా ఉండాలంటే గ్రీన్లాండ్ తమ ఆధీనంలో ఉండటమే మేలని ట్రంప్ వాదిస్తున్నారు. రష్యా, చైనా ఆధిపత్యాన్ని నిలువరించలేని డెన్మార్క్ గ్రీన్లాండ్ గురించి మాట్లాడడం దండగా అంటున్నారు. ఈ చర్యను ప్రశ్నించిన ఐరోపా దేశాలపై గ్రీన్లాండ్ ట్యాక్స్ వేశారు. రెండోసారి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఫేక్ న్యూస్ అంటూ మీడియా సంస్థలపై దాడులు చేయడం, దావాలు వేయడం లాంటి వాటికి కొదవలేదు. వచ్చే 3 ఏళ్లు ట్రంప్ పాలనలో ఇలాంటివి ఇంకెన్ని చూడాల్సి వస్తుందో ఊహించడమూ కష్టమే. అంతా నా ఇష్టం, అంతా నా ఇష్టం, ఎడాపెడా ఏమి చేసినా అడిగేదెవడ్రా నా ఇష్టం, చెడామడా చెలరేగినా చెప్పేదెవడ్రా. ఎన్టీఆర్ జిల్లాలోని జగ్గయ్యపేట ప్రాంతానికి చారిత్రక, ఆధ్యాత్మిక, ప్రకృతి పరంగా ఎంతో ప్రాముఖ్యత ఉంది. పుణ్యక్షేత్రాలు, బౌద్ధ స్తూపాలకు ఈ నేల నిలయం. ఆధ్యాత్మిక సౌరభాలను కలుపుతూ పర్యాటక సోయగాలను ప్రజలకు అందించేందుకు అనువైన ప్రాంతం. పుణ్యక్షేత్రాలు సంగమంగా ఉన్న జగ్గయ్యపేటపై జిల్లా అధికార యంత్రాంగం దృష్టి సారిస్తే పర్యాటకంగా అభివృద్ధి చెందడంతో పాటు ఆదాయం పెరిగి స్థానికులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయి.
ఎన్టీఆర్ జిల్లాలోని జగ్గయ్యపేట నియోజకవర్గం పారిశ్రామికంగా ఎంతగానో అభివృద్ధి చెందుతోంది. ఈ ప్రాంతాన్ని పర్యాటకంగా మెరుగుపరిచేందుకు కావలసిన ఆకర్షణలు పుష్కలంగా ఉన్నాయి. నియోజకవర్గ వ్యాప్తంగా బౌద్ధ స్తూపాలు, పురాతన ఆలయాలు ఉన్నా సరైన రవాణా మార్గం, కనీస మౌలిక సదుపాయాల కొరత వల్ల ఆశించిన స్థాయిలో అభివృద్ధికి నోచుకోవట్లేదు. జగ్గయ్యపేట సమీపంలో విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారికి 5 కిలోమీటర్ల దూరంలో ధనం బోర్డు ఉంటుంది. ఇక్కడ బౌద్ధ స్తూపాలు, లిపితో కూడిన ఆనవాళ్లు ఇప్పటికీ సజీవంగా ఉన్నాయి. పురావస్తు శాఖ సైతం ఈ ప్రాంతాన్ని గుర్తించి చుట్టూ కంచె నిర్మించింది. అయితే పిచ్చి మొక్కలు పెరిగిపోయి ఆ ప్రదేశం చిట్టడివిని తలపిస్తోంది. సరైన రహదారి లేకపోవడంతో పర్యాటకులు అసౌకర్యానికి గురవుతున్నారు. బౌద్ధ గురువులు నడియాడిన ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తే పర్యాటకంగా మెరుగుపడుతోందని స్థానికులు కోరుతున్నారు. అత్యంత ప్రాచీన కళాఖండాలకి, మన సంపదలకి, అంటే ముఖ్యంగా భౌతిక భూ సంపదలకి జగ్గయ్యపేట పెట్టింది పేరండి. ఇక్కడ ఉన్నటువంటి కళాఖండాలు కానివ్వండి, విగ్రహాలు కానివ్వండి, రాతలు కానివ్వండి, బౌద్ధుల కాలం నాటివి చాలా ప్రత్యేకించబడ్డాయి. చెయ్యెత్తిన బుద్ధ విగ్రహం జగ్గయ్యపేటలో మాత్రమే ఉంది, ప్రపంచంలో ఇంకెక్కడా లేదు. కాబట్టి ఈ యొక్క ప్రాచీనతని, గొప్పదనాన్ని దృష్టిలో పెట్టుకొని దీన్ని ఒక పెద్ద పర్యాటక ప్రాంతంగా చేయొచ్చని చెప్పేసి మేమందరం కోరుకుంటా ఉన్నాం. జగ్గయ్యపేట చుట్టుప్రక్కల పుణ్యక్షేత్రాలు చాలా ఉన్నాయి. ముత్యాల కానివ్వండి, వేదాద్రి కానివ్వండి, శివక్షేత్రం కానివ్వండి, బుద్ధుని విగ్రహం కానివ్వండి, ఇవన్నీ కూడా చాలా పవిత్రమైన పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. కానీ పట్టించుకొని వాటిని ఇది చేయటం వల్ల జగ్గయ్యపేటని డెవలప్ చేయవచ్చని అనుకుంటున్నాను. ఈ ప్రాంతంలో మనకు దగ్గరలోనే ధనంబోర్డు అని ఒక ప్రాంతం ఉంది. బౌద్ధ స్తూపానికి సంబంధించిన ఆనవాళ్లు ఉన్నాయి అక్కడ చాలా ప్రదేశాలు. అన్ని చరిత్రల గురించి చదువుతున్నాం కానీ మనం జగ్గయ్యపేట చరిత్ర మన పిల్లలకు నేర్పుకోలేకపోతున్నాము. ఎప్పుడైనా పిల్లల్ని తీసుకెళ్లి చూపిద్దాము అంటే ఆ ప్రాంతం అసంఘ కార్యకాలకు నిలయంగా మారింది. సో దాన్ని బాగు చేస్తే మన పిల్లలకి మన జగ్గయ్యపేట యొక్క గొప్ప చరిత్రని చెప్పగలుగుతాం. సో జగ్గయ్యపేట ఏరియాలోని బౌద్ధ స్తూపం అనేది చాలా సంవత్సరాల నుంచి ఒక చరిత్రగల ప్రదేశము. దయచేసి ఆ బౌద్ధ స్తూపాన్ని, అలాగే దాని దగ్గరలో ఉన్న ముక్తాల్లో కూడా కూటం ఉంది, కనీసం వాటిని ఓపెన్ చేసి మాగలాంటి వారికి కానీ లేదంటే టూరిస్ట్ ప్లేస్ కానీ చేస్తే బాగుంటుంది. ఆధ్యాత్మిక, పర్యాటక పరంగానూ అద్భుతమైన పురాతన ఆలయాలు జగ్గయ్యపేట సమీపంలో కృష్ణమ్మ చెంత ఉన్నాయి. ముక్త్యాల, కోటిలింగాలు, తిరుమలగిరి, వేదాద్రి క్షేత్రాలకు వివిధ ప్రాంతాల నుంచి ఏటా లక్షలాది మంది భక్తులు వస్తూ ఉంటారు. అయితే రవాణా ఇబ్బందులు, కనీస వసతులు లేకపోవడంతో భక్తులకు ఇక్కట్లు తప్పట్లేదు. అధికారులు, ప్రజాప్రతినిధులు సౌకర్యాలన్నీ కల్పించి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని పలువురు కోరుతున్నారు. ఖమ్మం డిస్టిక్ కల్లూరు నుంచి వచ్చాం. లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ చాలా ఫేమస్ అండి. నేను మా చిన్నప్పటి నుంచి రెగ్యులర్గా వస్తుంటాము. ఈ టెంపుల్లో కొన్ని వసతులు సరిగా లేవు. కొంచెం వసతులు ఉంటే చాలా కంఫర్ట్గా ఉంటుంది. సౌకర్యం కూడా సరిగా లేదు. గవర్నమెంట్ పట్టించుకొని ఓవరాల్గా ఇలా కంఫర్ట్స్ కొన్ని చేస్తే చాలా బాగుంటుంది టూరిజం పరంగా. ఈ చుట్టుపక్కలంతా చాలా పర్యాటక కేంద్రంగా చూడడానికి ఆహ్లాదకరంగా ఉంది. కాకపోతే ఇక్కడ కొంచెం సౌకర్యాలు ఇంకా మెరుగుపరచడానికి, పర్యాటక కేంద్రంగా దీన్ని అభివృద్ధి చెందడానికి కొంచెము ప్రభుత్వము ప్రోత్సహించి చేస్తే ఇంకా జనాలు వస్తారు, ఇంకా బాగా దీనికి ప్రాచుర్యం పొందుతుంది. చారిత్రాత్మక ప్రదేశాలతో పాటు పురాతనమైనటువంటి ఆలయాలకు నెలవు ఈ ప్రాంతము. ఈ ప్రాంతాన్ని టూరిజం లేక తెచ్చి అభివృద్ధి చేస్తే అన్ని విధాలుగా బాగుండడంతో పాటు జిల్లాకి ఆదాయ వనరుగా మారుతుందని కూడా ప్రజలు, భక్తులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కెమెరామ్యాన్ ఎంఎస్ఎన్తో కృష్ణంనాయుడు, ఈటీవీ న్యూస్, జగ్గయ్యపేట నియోజకవర్గం నుంచి. దక్షిణ అమెరికా దేశం చిలీలో కార్చిచ్చు కారణంగా మరణించిన వారి సంఖ్య 19కి పెరిగింది. మంటల కారణంగా ఇల్లు దగ్ధం కావడంతో 1500 మంది నిరాశ్రయులయ్యారు. చిలీలో ఇంకా పలుచోట్ల కార్చిచ్చు అదుపులోకి రాలేదు. వేసవి వేడిగాళ్ల కారణంగా ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా ఉండటమే దీనికి కారణమని అధికారులు తెలిపారు. మంటలు ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్టు చెప్పారు. దావాగ్ని కారణంగా చిలీలోని మధ్య, దక్షిణ ప్రాంతాల్లో వేలాది ఎకరాల అటవీ ప్రాంతం కాలిబూడిదైంది. పెన్కో నగరంలో బాధితులు కాలిపోయిన ఇళ్ల శిథిలాల మధ్య మిగిలిన వస్తువుల కోసం వెతుకుతున్నారు. మధ్య బయోవియా పొరుగున ఉన్న నుబుల్ ప్రాంతాల్లో చిలీ అధ్యక్షుడు గాబ్రియల్ బోరిక్ విపత్తు పరిస్థితిని ప్రకటించారు. వాతావరణ పరిస్థితులు ఏమాత్రం అనుకూలంగా లేవని, ఆరిపోయిన మంటలు మళ్లీ చెలరేగే ప్రమాదం ఉందని హెచ్చరించారు. 2024లో చిలీ తీర ప్రాంతంలో సంభవించిన మంటల వల్ల 130 మంది మరణించారు. బొలివియాలో అమెజాన్ బేసిన్లోని ఇబారే నదిలోకి వేలాది తాబేలు పిల్లలను వదిలిపెట్టారు. సుమారు 30,000 తాబేలు పిల్లలను స్వచ్ఛంద సేవకులు, అధికారులు నదిలోకి వదిలారు. క్వెలోనియా పరిరక్షణ ప్రాజెక్టులో భాగంగా వెనీ ప్రాంతంలో జరిగిన ఈ కార్యక్రమంలో తాబేలు పిల్లలు నదిలోకి చేరుతూ సందడి చేశాయి. ఈ తాబేళ్లను ఎల్లో
స్పాటెడ్ రివర్ టర్టిల్ అని పిలుస్తారు. అంతర్జాతీయ ప్రకృతి పరిరక్షణ సంఘం IUCN వీటిని అంతరించిపోతున్న జాతుల జాబితాలో చేర్చింది. ఈ తాబేళ్ల సంఖ్య తగ్గడానికి నివాస ప్రాంతాల విధ్వంసం, నదుల కాలుష్యం, వేటగాళ్ల ముప్పు ప్రధాన కారణాలుగా తెలుస్తోంది. తాబేళ్ల సంఖ్యను పెంచే చర్యల్లో భాగంగానే నదిలోకి వీటిని వదిలినట్టు అధికారులు వివరించారు. Cuidado,